ఐపీఎల్లో చాలా మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. భవిష్యత్తులో టీమిండియా తరపున ఆడే సత్తా తమలో ఉందని నిరూపించారు. అలాంటి ఆటగాళ్లలో డాషింగ్ బ్యాటర్ రింకు సింగ్ మొదటి వరుసలో ఉన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరపున బానే రాణించాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు ఖచ్చితంగా ఎంపికవుతాడనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ రింకుకి అదృష్టం కలిసి రాలేదు. స్క్వాడ్లో రింకు పేరు లేకపోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా తనను జట్టుకు సెలెక్ట్ చేయకపోవడంపై రింకు పెదవి విప్పాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో తనని ఎంపిక చేయకపోవడంపై యువ సంచలనం రింకు సింగ్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరమైన విషయమేనని చెప్పిన అతను తనని ఎంపిక చేయకపోవడం వెనుక గల కారణాన్ని బయటపెట్టాడు. మంచి ప్రదర్శన కనబరిచినా జట్టులో ఎంపిక కాకపోతే తప్పకుండా ఎవరికైనా బాధ కలుగుతుందని రింకు సింగ్ అన్నాడు. టీం కాంబినేషన్ వల్లే తనకు భారత్ స్క్వాడ్లో చోటు దక్కలేదని నేను భావిస్తున్నానన్నాడు. ఏదేమైనా మన చేతుల్లో లేని అంశాల గురించి ఎక్కువ ఆలోచించకూడదని చెప్పుకొచ్చాడు. జట్టు ప్రకటన వచ్చిన మొదట్లో తాను కాస్త బాధపడిన మాట వాస్తవమే, కానీ ఏం జరిగినా మన మంచికే అని అనుకున్నానని అన్నాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ తనతో ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని, కష్టపడి పని చేయమని మాత్రమే చెప్పాడని వివరించాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని, మరో 2 ఏళ్లలో వరల్డ్ కప్ వస్తుందని రోహిత్ చెప్పి తనకు భరోసా ఇచ్చాడని రింకు సింగ్ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్ గా నిలవడంపై కూడా రింకు సింగ్ స్పందించాడు. తమ మెంటర్ గౌతమ్ గంభీర్ వల్లే తమ జట్టు ఈ టైటిల్ ని సొంతం చేసుకోగలిగిందని అన్నాడు. ఈ విజయం గురించి చెప్పడానికి తనకు మాటలు రావడం లేదని, గత 7 ఏళ్ల నుంచి దీనికోసమే తాను ఎదురు చూస్తున్నానని, ఎట్టకేలకు కప్ కొట్టాలన్న తన కల ఇన్నాళ్ల తర్వాత నెరవేరిందని చెప్పాడు. ఈ క్రెడిట్ మొత్తం గంభీర్కే దక్కుతుందని పేర్కొన్నాడు.